విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో మహిళా ఉపాధ్యాయుల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో సావిత్రిబాయి పూలే 195వ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, టీజీఐఎస్సీ చైర్పర్సన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలనం చేసి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మహిళా ఉపాధ్యాయులపై ఉందని అన్నారు. ప్రతి విద్యార్థికి ఉపాధ్యాయులు రోల్ మోడల్ అని పేర్కొన్నారు. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలని, మహిళల కోసం తొలి పాఠశాల స్థాపించిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని, వారి జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమన్నారు. జిల్లాలోని ఉపాధ్యాయుల్లో సుమారు 50% మహిళా ఉపాధ్యాయులు ఉన్నారని, విద్యా వ్యవస్థలో మహిళా ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఫలితాల్లో జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపడంతో పాటు 100% ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. అందరూ కూడా భాగస్వామి సన్మానం కాదు, అందరి సపోర్టుతో ఒకసారి మేడం గారికి ఉండాలి. తర్వాత ఎం గోవర్ధని మేడం గారు స్కూల్ ఆఫ్ స్టేట్ ఇంగ్లీష్ లిటరేచర్ పూర్తి లోపల ఆంగ్ల భాష అభివృద్ధి కొరకు సన్మానం కూడా. ఆ తర్వాత గారు టీజీఎంఎస్ వెలిమెల పీజీ గారికి, అలాగే మన ముఖ్య అతిథులు కలెక్టర్ గారికి, అలాగే యాదవ్ గారికి, 95వ జన్మదిన సావిత్రిబాయి పూలే గారి 195వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు వరకు మనం గుర్తుపెట్టుకున్నాం. ఇలాంటి మన మెచ్యూరిటీ కూడా ముందే ఉంటది. అవును కదా టీచర్స్ మీదే 18 years మెచ్యూరిటీ ఆడవాళ్ళకు వస్తే 21 years మగ పిల్లలకి మెచ్యూరిటీ కాబట్టి అన్నింటిలో ముందే. ఇప్పుడు పేరు చూడండి, పార్వతి పరమేశ్వరి, ముందెవరి పేరు ఉంది? శక్తి. కాబట్టి మనమందరం నిజంగా దేవుడు సృష్టించిన ఏ విధంగా కానీ ఆడవాళ్ళ అదృష్టవంతులు. ఏదైనా కానీ సాధించాలి. చెడైన సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా జిల్లాలో మనము మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ ప్రోగ్రామ్కి విచ్చేసిన గౌరవనీయులైన టీజీఐఎస్సీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి మేడం గారికి, అలానే డిఓ గారికి, వేదిక పైన ఉన్న వివిధ బీసీ సంఘాల నాయకులకి, అలానే ఎంప్లాయీస్ అసోసియేషన్స్ నాయకులకి, ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న టీచర్స్ అందరికీ, ఎస్పెషలీ మహిళా టీచర్స్ అందరికీ కూడా ఫస్ట్లీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన రెగ్యులర్ టీచర్స్ డే కూడా యాక్చువల్లీ ఉమెన్స్ టీచర్స్ డే. ఎందుకంటే మనం జిల్లాలో ఉన్న 5,000 టీచర్స్ సంఖ్య చూసుకుంటే మోర్ దెన్ 50%, ఒక 2,700 మెంబర్స్ లేడీ టీచర్స్ ఉన్నారు. సో ఫస్ట్లీ ఐ కంగ్రాచులేట్ యూ ఆల్. ఎందుకంటే రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఈ మధ్య మనకు వచ్చే ఛాలెంజెస్ లో ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దట్ టీచర్స్ అందరూ, ఎస్పెషలీ లేడీ టీచర్స్, ఇంకా కన్సర్న్ ఎక్కువ చూపించాలి పిల్లల మీద. ఇట్స్ నాట్ జస్ట్ దర్ ఎడ్యుకేషన్, కానీ ఈ మధ్య మనకి డ్రగ్స్ కానీ, వాళ్ళ ఎమోషనల్ కానీ, మెంటల్ హెల్త్ మీద కూడా చాలా ఇంపార్టెన్స్ మనం ఇవ్వాలి. కాబట్టి ఐ థింక్ లేడీ టీచర్స్ ఆల్రెడీ దీనికి ఇంకా ఎక్కువ అట్యూన్డ్ ఉన్నారు. మీరు ఇంకా ఎక్కువ కృషి చేసి మన పిల్లలందరినీ కూడా ఒక మంచి సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీగా తీర్చిదిద్దే రెస్పాన్సిబిలిటీ మీ అందరి మీద ఉంది అనేది కూడా నేను తెలియ